అన్ని బస్సులన్నీ కూడా జమ్మికుంట నుంచి కరీంనగర్కి ఎక్కడైతే స్ట్రాంగ్ రూమ్ని ఏర్పాటు చేశారో ఆ స్ట్రాంగ్ రూమ్కి తరలించడానికి బయలుదేరినటువంటి బస్సులన్నీ కూడా 11 గంటల ప్రాంతంలో ఆ బస్సులో చోట రోడ్డు మీద నిలిపివేయబడి ఆ బస్సులు నిలిపిన చోటనే ఒక టీఆర్ఎస్ నాయకుని యొక్క హోటల్ ముందు ఆ బస్సులు నిలిచిపోవడం, ఆ బస్సులు టైర్ పంక్చర్ అయిందని చెప్పి సాకు చూపించడం, ఆ తర్వాత కొద్దిసేపటికి దాంట్లో ఉన్నటువంటి వీవీప్యాట్లని ఈవీఎంలను తరలిస్తున్నటువంటి ఒక పెద్ద ఎత్తున మరి వెంబడే సమాచారం రావడంతోన బీజేపీలో ఉన్నటువంటి శ్రేణులంతా కూడా తరలి అక్కడ పోయిన నేపథ్యంలో అక్కడ ఆ బస్సులకు కొంచెం దూరం లోపల ముందు కారు ఆపుకొని ఈ బస్సులోంచి తీసుకెళ్ళినటువంటి ఒక వీవీప్యాట్ను ఈవీఎంలను కారులోకి తరలిస్తున్నట్టు కారులో పెడుతున్నట్టుగా పెద్ద ఎత్తున నైటే పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయినటువంటి అంశం. అంటే ఈరోజు ఈ ప్రభుత్వం ఓడిపోతున్నామని తెలిసి హుజురాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలవుతుందని ప్రతి ఒక్క సర్వే నివేదికలు తేల్చిన నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ ఇటువంటి యొక్క కుచేష్టపు చేష్టలకి ఒక దరిద్రపు పనులకి తెరదీసి ఆ బస్సుల నుంచి ఈవీఎంలు తరలించాలని వీవీప్యాట్ను తరలించాలని ఏ విధంగానైనా ఎన్నికల్లో గెలుపుని సొంతం చేసుకోవాలని చేసినటువంటి తాపత్రయం మనకు రాత్రి కళ్ళారా కూడా మనం వీడియోల ద్వారా చూడడం జరిగింది. ఈరోజు ఎందుకు ఆ వీవీప్యాట్ బయటకు వచ్చింది? జమ్మికుంటలో ప్రతి పోలింగ్ స్టేషన్ నుంచి బయలుదేరినటువంటి ఈవీఎంలు కానీ ఈవీఎంలు పెట్టినటువంటి బస్సులు కానీ పూర్తి భద్రతతోన స్ట్రాంగ్ రూమ్ల వరకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాంటి ఏర్పాట్లు ఏమీ లేకుండా వెనక పోలీసు భద్రత లేకుండా ఆ బస్సులను తరలించడంలో ఉద్దేశం ఏమున్నది? అంటే ఒక స్ట్రాంగ్ రూమ్కు ఒక ఎన్నికలు ముగిసిన వెంబడే మనం కామన్గా చూస్తాం. ఏ పోలింగ్ బూత్ నుంచి అయినా పోలింగ్ బూత్లో సీజ్ చేసిన తర్వాత వాటన్నిటినీ సీజ్ చేసినాక ప్రిసైడింగ్ ఆఫీసర్ కానీ ఎన్నికల ఏజెంట్లు కానీ పూర్తిగా అందరూ సంతకాలు చేసిన తర్వాత ఆ సీజ్ చేసినటువంటి ఈవీఎంలని వారు పూర్తి భద్రతతోన వాటిని తీసుకొని స్ట్రాంగ్ రూమ్ వరకు చేరవలసినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా తీసుకెళ్ళేటప్పుడు లోకల్గా ఉన్నటువంటి పార్టీ శ్రేణులకు కూడా వాళ్ళు ఇంటిమేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది ఏదీ లేకుండా బస్సులలో వాళ్ళ ఈవీఎంలన్నీ పెట్టుకొని ఆ ఈవీఎంలకు ఎలాంటి భద్రత లేకుండా ఓ రోడ్డు మీద కొన్ని గంటలు అంటే 11 o'clock నుంచి తెల్లవారే వరకు ఆ బస్సులు అక్కడ ఆగిపోయినాయి. అంటే ఆ బస్సులు అన్ని గంటలు అక్కడ ఆగడానికి కారణమైంది. ఎందుకోసం బస్సులు అక్కడ నిలిపేయాల్సినటువంటి అవసరం వచ్చింది. మొదటి నుంచి కూడా కేసీఆర్ గారు హుజురాబాద్ ఎన్నికల్లో ఓడిపోతున్నామని హుజురాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుంది, భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ గారు భారీ మెజార్టీతో గెలవబోతున్నారు కాబట్టి అనేక రకాలుగా ప్రజలని ప్రలోభపెట్టేటటువంటి ప్రయత్నం చేసిండ్రు. అదే అనేక రకాలుగా అధికారులను పూర్తిగా వన్ సైడ్గా అధికారులు పనిచేయడం, జిల్లా అధికారులు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ అక్కడ ఎన్నికలలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎన్నికల ఇన్ఛార్జ్గా నియమించినటువంటి ప్రతి ఒక్క అధికారి కూడా వన్ సైడ్గా వ్యవహరిస్తూ
టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అడ్డగోలుగా మందు పంచుతున్నా, అడ్డగోలుగా ఇంటింటికి బాటలు పంచుతున్నా, అడ్డగోలుగా ఒక హుజురాబాద్ నియోజకవర్గం చూసుకుంటే ఒకసారి గతంలో అక్కడ ఉన్నటువంటి లిక్కర్ బిజినెస్లో అంతవరకు లిక్కర్కి వచ్చినటువంటి ఆదాయం ఎంత, ఈ ఒక్క ఎన్నికల సందర్భంగా వచ్చినటువంటి లిక్కర్ ఆదాయం ఎంత ఒక్కసారి లెక్క చేస్తే టీఆర్ఎస్ పార్టీ ఎంత పెద్ద ఎత్తున ప్రజలకు అంటే ఆ విధంగా మద్యానికి బానిసం చేసి మద్యాన్ని ఆ విధంగా తాగిచ్చిందో అదే పెద్ద ఎత్తున ఒక ఉదాహరణ కాగలదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. 75 కోట్లకు పైగా కేవలం ఎన్నికల సమయంలో మద్యాన్ని దాపిండ్రు అంటే టీఆర్ఎస్ పార్టీ ఎంత దిగజారిందో ఒక్కసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్నికలు వచ్చినాయని చెప్పి అంతవరకు దళితుల మీద లేనటువంటి ప్రేమను 3 ఎకరాల భూమి ఇవ్వకపోయినా, దళిత ముఖ్యమంత్రిని చేయకపోయినా, 7 ఏళ్ల నుంచి దళితులకు ఎలాంటి ఉపాధి ఉద్యోగ అవకాశాలు చేయకపోయినా, హుజురాబాద్ ఎన్నికలు వచ్చినాయని దళిత బంధు అనేటటువంటి పథకానికి తెరలేపినటువంటి ముఖ్యమంత్రి, కేవలం దళితుల ఓట్ల కోసమే ఆ పథకం పేరు చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు ఓట్ల కోసం ఏ స్థాయికైనా దిగజారుతాడు, ఎంతటి అబద్ధాలకైనా వెనుకాడని చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఇంకేం అవసరం లేని కూడా ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. అనేక రకాలుగా ఎన్నికల్లో మొత్తం పెద్ద ఎత్తున 3 రోజుల నుంచి ముందు డబ్బులు పంచారు. ఎన్నికలు 30వ తారీఖు ఉంటే 26, 27 తారీఖు నుంచే డబ్బులు పంపిణీ మొదలుపెట్టిండ్రు. ఏ గ్రామానికి వెళ్ళినా 6,000 రూపాయలు వచ్చినాయి. మాకు ఏ మీటింగ్లోకి వెళ్ళినా ఆ రోజు మేము 27వ తారీఖున మీటింగ్లోకి పోతే 6,000 ఇచ్చిండ్రు. ఒక్కొక్కరికి ఇంట్లో 1 ఓటు ఉంటే ఇచ్చిండ్రు 6,000, 2 ఓట్లు ఉంటే 2 నంబర్ వేసి 2 కాగిట్లు పెట్టిండ్రు, 3 ఉంటే 3 ప్యాకెట్లు పెట్టిండ్రు అనేటటువంటి విధంగా. మరి మాకు ఇవ్వలేదు, కొందరికి మాత్రమే ఇచ్చిండ్రు, బీజేపీ ఎంబడి తిరుగుతున్నామని మాకు ఇవ్వలేదని బహాటంగా బయట వచ్చి మాట్లాడిండ్రు. పెద్ద ఎత్తున మహిళలు మాట్లాడిండ్రు, వృద్ధులు మాట్లాడిండ్రు. అంటే ఈరోజు ఒక చిన్న కుటీర పరిశ్రమ నెలకొల్పినట్టు అక్కడ నెలకొల్పి వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ నాయకులు కూర్చొని మొత్తం అంతా ఒక పకడ్బందీగా కంటైనర్లు ఇక్కడ నుంచి ముఖ్యమంత్రి గారు పంపించి ఆ కంటైనర్ల ద్వారా పంపినటువంటి డబ్బుని అక్కడ కూర్చొని ప్యాక్ చేయించి ఒక్కొక్క ఇంటికి పంపిండు. అంటే ఈరోజు రాజకీయం ఈరోజు ఎంత ఎత్తున ఈ కేసీఆర్ గారు భ్రష్టు పట్టిస్తున్నారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నిజంగా ముఖ్యమంత్రికి తాను చేస్తున్న పనులు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. తాను చేస్తున్న సంక్షేమ పథకాలు కానీ, తాను చేస్తున్నటువంటి అభివృద్ధి పనులే కానీ అంత గొప్పగా చేస్తున్నప్పుడు ఇన్ని వేల రూపాయలు ఒక్కొక్క ఓటుకు 6,000 నుంచి 10,000 వరకు, ఓటుకు 6,000 ఓటింగ్ రోజు మళ్ళీ 10,000 ఎక్కడి నుంచి ఇంత డబ్బు వచ్చింది మీ దగ్గర? ఇంత డబ్బు ఎన్నికల్లో ఏ విధంగా మీరు ఖర్చు పెడుతున్నారు? మరి నిజంగా మీరు కనుక ప్రజలకు ఇంత పెద్ద ఎత్తున తెలంగాణలో అభివృద్ధి చేసి ఉంటే ఇన్ని డబ్బులు పెట్టి గెలవాలంటటువంటి అవసరం టీఆర్ఎస్ పార్టీకి ఉండిందా? మీరు ప్రజల లోపల పూర్తిగా ఫెయిల్ అయిపోయి ప్రజల యొక్క తీవ్ర వ్యతిరేకతను మూట కట్టుకొని డబ్బుల ద్వారా ఓట్లు కొననేటటువంటి ఒక సిగ్గుమాలిన పనికిలో దిగజారినటువంటి ముఖ్యమంత్రి ఇంత పెద్ద ఎత్తున ఇంత పెద్ద డబ్బులు ఏ ఎలక్షన్లో ఎక్కడ ఖర్చు పెట్టి ఉండరు. ఈరోజు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ఉప ఎన్నికలో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈటెల రాజేందర్ ఓడియాలంటటువంటి ఒక అంత పెద్ద ఎత్తున పంతంతోన ఆయన వేల కోట్లు గుమ్మరించిన ఈరోజు హుజురాబాద్ ప్రజలు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఈటెల రాజేందర్ గారినే గెలిపించుకుంటామనేటటువంటి విధంగా ఈరోజు వారు ఇచ్చినటువంటి తీర్పు ప్రతి సర్వే కూడా తెలియజేస్తూ ఉంది. ఈరోజు ఇంకా అక్కడికి కూడా ఓడిపోతున్నామని తెలిసి మళ్ళీ సిగ్గుమానిల పనులు, ఈవీఎంలు మారుద్దాం, వీవీప్యాట్లు మారుద్దాం, హోటళ్ళ రూమ్లకు మారుద్దాం, ఆడ నుంచి వేరే ఈవీఎంలు పెడదాం అంటే ఇంతకీ ఈ యొక్క వ్యవస్థని ఈ ముఖ్యమంత్రి ఎక్కడ తీసుకుపోతున్నాడు? రాజకీయాల్లో మంచి అనేటటువంటి దానికి స్థానం లేకుండా కేవలం ఎవరైతే డబ్బులు ఉంటాయో ఆ డబ్బులు ఉన్న వాళ్ళే రేపు రాజకీయాలు చేయాలి. కేసీఆర్ దగ్గర ఉన్నంత ధనము డబ్బు ఈరోజు ఈ రాష్ట్రంలో ఎవరి దగ్గర లేదు. కేసీఆర్ తన నిలబెట్టినటువంటి బొమ్మలకు ఆయన్నే చెప్పిండు ముఖ్యమంత్రి పదవి నాకు చెప్పుతో సమానం అన్నాడు. కుక్కని నిలబెట్టినా గెలుస్తారన్నారు.
ఇంత అహంకారము దురహంకారంతో ఉన్నటువంటి ఈ ముఖ్యమంత్రికి తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పడం ఈరోజు హుజురాబాద్తో నుంచే ప్రారంభమైందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు వాళ్ళు చేసినటువంటి యొక్క అధికారులంతా కూడా వాళ్ళ చేతుల్లో గుప్పిట్లో ఉండి వాళ్ళ చెప్పు చేతల్లో ఉండి ఈరోజు చేపిస్తున్నటువంటి ఒక ఎలక్షన్ని కూడా నిర్వీర్యం చేయాలని, ఎట్లనైనా దీన్ని గెలిపించేటటువంటి ప్రయత్నం చేయాలని ఇంటింటికి పోలీసులు పోయి అనేక రకాలుగా బెదిరించి డబ్బులు పంచినా ఈరోజు హుజురాబాద్ ప్రజలు చైతన్యవంతులు. తెలంగాణ ప్రజలందరూ ఏమి కోరుకుంటున్నారో వాళ్ళ కోరికను మేము హుజురాబాద్ నుంచి తీరుస్తామని ఈరోజు హుజురాబాద్ ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు. బీజేపీని ఈటెల రాజేందర్ గారిని గెలిపించబోతున్నారు. ఈరోజు ఇప్పుడే మేము ఎలక్షన్ కమిషన్కి శశాంక్ గోయల్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. నిన్న రాత్రి జరిగినటువంటి సంఘటన పైన పూర్తిగా విచారణ జరిపించాలి. దానికి బాధ్యులైనటువంటి వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఆ వీవీప్యాట్ ఏ విధంగా బయటకు వచ్చింది, దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలి. సిబిఐ ఎంక్వైరీ చేసి ఏ విధంగా వీవీప్యాట్ బయటకు వచ్చింది, మరి కరెక్ట్గా ఎన్నికల అంటే బూత్ నుంచి బస్సు నుంచి స్ట్రాంగ్ రూమ్కి పోవాల్సినటువంటి వీవీప్యాట్ అది చెడిపోయిందన్నా మంచిగా ఉందన్నా ఏ విధంగా ఉన్నా అది బయటికి రావాల్సినటువంటి అవసరం లేదు. మరి ఈరోజు ఏ విధంగా బయటకు వచ్చింది, చట్ట విరుద్ధంగా ఒక కారులోకి ఏ విధంగా వెళ్ళింది, ఏ అధికారి ఆ విధంగా ఆదేశించిండు, ఆ వీవీప్యాట్ రావడానికి కారణం ఎవరు, దాని కనుక ఏమున్నారు, పెద్ద ఎత్తున దీనికి వెనుక ఉన్నటువంటి గూడు పుట్టంతా ఛేదించడానికి సిబిఐ ఎంక్వైరీని వెయ్యాలి. సిబిఐ ఎంక్వైరీ ద్వారా దీంట్లో ఎవరైతే దీంట్లో దోషులు ఉన్నారో ఆ దోషులని వెంబడే బయట పెట్టాలని చెప్పి మేము ఎలక్షన్ కమిషన్ గారిని కోరడం జరిగింది. ఈసీ కూడా ప్రాపర్గా రెస్పాన్స్ అయ్యారు. తప్పకుండా విచారణ జరిపిస్తామని చెప్పారు. తప్పకుండా విచారణ చేయాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లో కూడా వీవీప్యాట్ అనేది స్ట్రాంగ్ రూమ్లోకి పోవాలి, బయటికి రావడానికి వీల్లేదు. అది మరి ఏ విధంగా వచ్చింది, ఎట్లా వచ్చింది అనేటటువంటి దాని మీద పూర్తిగా విచారణ జరిపిస్తామనే విషయం కూడా తెలపడం జరిగింది. యూజ్ చేయని వీవీప్యాట్ అయినా కారులోకి రాదండి. అది యూజ్ చేయందైనా యూజ్ చేసిందైనా అది ఎక్కడ ఉండాలి, అధికారులు సీజ్ చేసి పక్కన పెట్టాలి. వారి ద్వారానే అది స్ట్రాంగ్ రూమ్లోనేమో పోలింగ్ అయినటువంటి ఈవీఎంలు వీవీప్యాట్లు స్ట్రాంగ్ రూమ్లో పెడతారు. ఫెయిల్ అయినటువంటి ఉంటే తన పక్క రూమ్లో ఇంకో రూమ్లో ఫెయిల్ అయినటువంటి వాటిని పెట్టాల్సి ఉంటుంది. కానీ అది బయటికి ఎట్లా వచ్చింది, అది బయటికి రావడం అనేది గొప్ప. దీంట్లో పెద్ద ఎత్తున దీంట్లో కుట్ర జరిగింది, దీంట్లో పెద్ద ఎత్తున పన్నాగమే జరిగింది. ఏ విధంగానైనా బయటికి గెలవాలనేటటువంటి ఒక తాపత్రయంతోనే ఆ రకమైనటువంటి పన్నాగానికి తెరలేపింది టీఆర్ఎస్ పార్టీ. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు లేదే ఆ వీవీప్యాట్ ఆ కారులోకి వెళ్ళదు. దీని వెనక ఎవరున్నారు, దీని వెనక కుట్రదారులు ఎవరు, ఖచ్చితంగా సిబిఐ ద్వారా ఎంక్వైరీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. నువ్వు ఎట్లయితే పోతావు
He can't carry it is not in his custody. Okay, could be reason or culture could be an unauthorized person cannot and no security and even this guy without any accompanying of any returning officer he has taken that part. And why he has kept it? In his what did he keep in a private car? So मेरा कहना है सर ऐसा क्या करता हूँ ये मुझे फोटो लड़ा నిన్న రాత్రి హుజురాబాద్లో పోలింగ్ ముగిసిన తర్వాత హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.